హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 29th May 2024 మెథడాలజీ. సాంఘిక శాస్త్ర లక్షణాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ఏ. సాంఘిక శాస్త్రం ఒక వాస్తవమైన కోర్సు. బి. సాంఘిక శాస్త్రం సంయోగం లేదా సమగ్రంకు బదులుగా ఇది ఒక మిశ్రమ పాఠ్య విషయం. సి. సాంఘిక శాస్త్రం ఒక మానవ అధ్యయనం. ఆన్సర్ 1 ఏ మరియు సి మాత్రమే. స్వామి వివేకానంద యొక్క జీవితం, అతని కాంట్రిబ్యూషన్ను గూర్చిన అధ్యయనం వలన విద్యార్థులలో ఈ విలువ పెంపొందుతుంది. 1 నైతిక విలువ, 2 వృత్తి విలువ, 3 సాంస్కృతిక విలువ, 4 రాజకీయ విలువ. ఆన్సర్ 1 నైతిక విలువ. పునర్నిర్మించబడిన బ్లూమ్స్ వర్గీకరణ 2001 ఆధారంగా జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. కేటగిరీ, సబ్ కేటగిరీ. ఏ. అవగాహన, వర్గీకరించుట. బి. గుర్తుకు తెచ్చుకొనుట, పునఃస్మరణ. వినియోగించుట లేదా అనువర్తించుట, అమలుపరచుట. ఆన్సర్ ఈస్ 3. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక అభివృద్ధికి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 ఈ కింది ముఖ్యమైన అంశాలపై దృష్టి సారించింది. 1 ఉపాధ్యాయ దక్షత, విషయ భారం, స్థానిక అంశాలు. 2 విషయ భారం, బహుత్వం, స్థానిక అంశాలు, సాధారణ బాధ్యతలు మరియు వివిధ శాస్త్రాలు లేదా పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం. 3 శాస్త్రీయ దృక్పథం, పాఠశాల వాతావరణం, విషయ భారం మరియు స్థానిక అంశాలు. 4 విషయ భారం, వివిధ శాస్త్రాలు లేదా పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం, సామాజిక దృక్పథం మరియు పిల్లల సామర్థ్యం. ఆన్సర్ 4 విషయ భారం, వివిధ శాస్త్రాలు లేదా పాఠ్య విషయాల మధ్య పరస్పర సంబంధం, సామాజిక దృక్పథం మరియు పిల్లల సామర్థ్యం. మూలాధార పద్ధతి ప్రయోజనాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానిది ఏది? 1 వనరుల వినియోగం వలన కొన్ని ఉపయోగకర మానసిక అభ్యాసాలకు అవకాశం ఏర్పడుతుంది. 2 వాస్తవ రూప వనరుల సరైన వాతావరణాన్ని ఏర్పరచడానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. 3 మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరుస్తుంది. 4 మూలాధార పద్ధతి మనం ఎలా తెలుసుకోవాలి అను ప్రశ్నపై విద్యార్థుల జిజ్ఞాసను సంతృప్తిపరుస్తుంది. ఆన్సర్ 3 మూలాధార పద్ధతి విద్యార్థుల పరిశోధనను ఆటంకపరుస్తుంది. స్థానిక సంస్థలు నిర్మాణం అను పాఠ్యాంశ బోధనకు ఈ చార్టు అత్యంత అనువైనది. 1 వర్గీకరణ చార్టు, 2 ప్రవాహ చార్టు, 3 కాలక్రమ చార్టు, 4 పట్టికా చార్టు. ఆన్సర్ 2 ప్రవాహ చార్టు. కోర్టు ఇచ్చిన తీర్పులు మరియు వార్తాపత్రికలలో ప్రచురించబడిన తీర్పుల సంక్షిప్త సమాచారం అనునవి వరుసగా ఈ రకమైన వనరులు. 1 2 ప్రాథమిక ఆధారాలు, 2 గౌణ ఆధారాలు, 3 గౌణ ఆధారం ప్రాథమిక ఆధారం, 4 ప్రాథమిక ఆధారం గౌణ ఆధారం. ఆన్సర్ 4 ప్రాథమిక ఆధారం గౌణ ఆధారం.
ప్రణాళిక లేదా పథకంలోని ఈ సోపానంలో పలకరింపు, పాఠ్యాంశ ప్రకటన అను కృత్యాలు చేపట్టవచ్చు. 1 నైపుణ్యాలను అభ్యాసం చేయుట, 2 విషయ లేదా భావనల అవగాహన చర్చ, 3 పరిచయం, 4 పాఠ్యాంశాన్ని చదువుట, తెలియని పదాలు లేదా భావనలను గుర్తించుట. ఆన్సర్ 3 పరిచయం. సూక్ష్మ బోధనకు సంబంధించి ఈ కింది వాక్యాలలో ఏది సరైనది కాదు? ఏ సూక్ష్మ బోధన ఒక శిక్షణ యుక్తియే కానీ బోధనా యుక్తి కాదు. బి సూక్ష్మ బోధన ఉపాధ్యాయ విద్యాక్షేత్రంలో ఒక నూతన ఆవిష్కరణ. సి ఒకేసారి అనేక నైపుణ్యాలను ఛాత్రోపాధ్యాయులు ఆచరించడానికి సూక్ష్మ బోధన అవకాశం కల్పిస్తుంది. ఆన్సర్ 1 ఏ బి మాత్రమే. మీ గ్రామంలో ప్రజా పంపిణీ వ్యవస్థ PDS కార్యక్రమం పనితీరుపై మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖ రాయండి అను ప్రశ్న ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడినది. 1 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని, 2 పట నైపుణ్యాలు, 3 విషయావగాహన, 4 ప్రశంస సున్నితత్వం. ఆన్సర్ 4 ప్రశంస సున్నితత్వం. అవగాహన కేటగిరీలోని విశదీకరించుట అను క్రియాశీలక పదం ఈ కింది జ్ఞానాత్మక పరిమాణంనకు ఉదాహరణ. 1 యథార్థ జ్ఞానం, 2 విధానపూర్వక జ్ఞానం, 3 మెటాకాగ్నిటివ్ జ్ఞానం, 4 భావనాత్మక జ్ఞానం. ఆన్సర్ 4 భావనాత్మక జ్ఞానం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాలు ప్రభావవంతమైన మూర్తిమత్వం మరియు వర్తమాన వ్యవహారాల జ్ఞానం అనునవి వరుసగా ఈ రకానికి చెందినవి. 1 2 సాధారణ లక్షణాలు, 2 ప్రత్యేక లక్షణాలు, 3 సాధారణ లక్షణం ప్రత్యేక లక్షణం, 4 ప్రత్యేక లక్షణం సాధారణ లక్షణం. ఆన్సర్ 3 సాధారణ లక్షణం ప్రత్యేక లక్షణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.